విద్యుత్ శక్తి రంగంలో కార్మికుల సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం 71 వసంతాల క్రితం పెద్దలు గౌరవనీయులు ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ జి సంజీవరెడ్డి గారి చేతుపటి నుండి అప్రతిహతంగా కొనసాగుతున్న 327 యూనియన్ జైత్రయాత్ర, విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం, ఎన్ఎంఆర్, క్యాజువల్ లేబర్, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించటంలో మన యూనియన్ పాత్ర మరువలేనిది. ఆగస్టు 14, 1997లో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం మూలంగానే విద్యుత్ ఉద్యోగుల భద్రత నేటికీ కొనసాగుతుందన్న విషయం అందరూ గుర్తెరగాలి. 2007లో జేఎల్ఎంల నియామక నోటిఫికేషన్, 2010లో ఫిట్మెంట్తో పాటుగా 3 సర్వీస్ వెయిటేజీలు, 2014లో 30% ఫిట్మెంట్, 3 సర్వీస్ వెయిటేజీల్లో ఇక ముందు కూడా మరెన్నో మైలురాళ్లను దాటాలని, మరింతగా మన యూనియన్ అగ్ర శిఖరంలో నిలవాలని ఆకాంక్షిద్దాం. మెరుగైన పిఆర్సీలు సాధిద్దాం. సమస్య చిన్నదైనా పెద్దదైనా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండే మన 327 యూనియన్ చరిత్రలో మరో మైలురాయి పురోగమనంలో పయనిస్తోంది. సమస్యలు ఏవైనా చర్చల ద్వారానే సఫలం అవుతాయి అని బలంగా నమ్మే చేసి చూపిస్తాడు. ఒక్కడిగా వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు, చరిత్ర సృష్టించే తీరుతాడు, లీడర్గా ఎదుగుతాడు. అటువంటి లీడర్ల నాయకత్వంలో, వారి అడుగుజాడల్లో మనమందరం కష్టపడి మన యూనియన్ని అగ్రభాగంలో ఎప్పుడు ఉండేలా చేద్దాం. మన యూనియన్